అయితే ధర్మరక్షణ కోసం వచ్చిన వాళ్ళ మీద ఏదో రకంగా బురద చల్లుతూనే ఉన్నారు. మీ వంతుగా మీ కమెంట్ చేయాలి అని అంటే ఈ అఘోరి గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా మనము ఎటువంటి ఎకో సిస్టమ్ ఫామ్ చేయలేము. ఎకో సిస్టమ్ ఇన్ ద సెన్స్ మీ బతుకుని మన కోసం పనిచేస్తున్నట్టు మనల్ని కాపాడుకుందాము అనేది హిందుత్వలో ఫామ్ చేయలేము. చాలామంది ఎప్పటి నుంచో ట్రై చేసి ఫెయిల్ అయిపోయి ఉన్నారు. అంతా ఒక్కొక్కటిగా మిగిలిపోతున్నారు. భగత్ సింగ్ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, ఒక్కొక్కటిగా సావర్కర్ కానీ ఒంటరి పోరాటం అయిపోయింది. కానీ ఎప్పుడు ఏదో టీం ఫామ్ చేసి ఒక ఆర్గనైజేషన్ని ఇట్లా ఎస్టాబ్లిష్ చేసి సెట్ చేయలేదు. సో అక్కడే నేను కూడా దాంట్లోనే ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు యాక్చువల్గా ఒక 4 మంది ఎంప్లాయీలు జీతాలు ఇచ్చినా కూడా ఒక్కొక్కడికి 30-40 వేలు జీతాలు ఇచ్చినా కూడా సెట్ చేయలేకపోతున్నాం. అంటే దర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ దాన్ని ఏమంటారు, మన మైండ్ సెట్స్లోనే, మన విధానంలోనే ఆ డిసిప్లిన్ లేకపోవడము, చిన్నప్పటి నుంచి ఫ్యామిలీలోనే అది ఫ్యామిలీ మీద డిపెండెన్సీ లేకుండా పెరగకపోవటము.